ధీరజ్ తన తండ్రికి జరిగిన అవమానాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అది గమనించిన ప్రేమ, రే ధీరజ్, నువ్విలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా. నువ్వు కోపంగా ఉండకురా, ప్లీజ్ నాతో మాట్లాడు, సారీ చెప్తున్నా కదా ప్లీజ్ అంటూ ధీరజ్ ని బ్రతిమలాడుతుంది ప్రేమ. దాంతో ధీరజ్ ఏ డోంట్ టచ్ అంటూ అరుస్తూ అక్కడి నుంచి పైకి లేస్తాడు. దాంతో ప్రేమ, సారీ చెప్తున్నాను కదా, ఎందుకు నాపై ఇంత సీరియస్ అవుతున్నావు అని అడుగుతుంది ప్రేమ. ఎవరికి కావాలి నీ సారీ? మా నాన్న గుండెలు పగిలేలా బాధపడుతున్నారు. ఏంటి నీతో నార్మల్ గా ఉండాలా, నవ్వుతూ ఉండాలా? మా నాన్న నాతో ఏమన్నారో తెలుసా? నీ వల్లే నాకు ఈ దుస్థితి, నువ్వు ప్రేమను పెళ్లి చేసుకోవడం వల్లేరా నాకు ఈ అవమానం, నువ్వు నా కడుపున పుట్టకుండా ఉండి ఉంటే బాగుంటుంది అన్నాడు. ఆ మాటలు నన్ను ఇక్కడ కాల్ చేస్తున్నాయి. నీ కారణంగా నేను ఇంత బాధపడుతుంటే నేను నవ్వుతూ ఉండాలా అని అంటాడు ధీరజ్. నీ బాధలోనూ కోపంలోనూ అర్థం ఉంది, అలాగే డాన్స్ క్లాస్ చెప్పటం వెనక కూడా కారణం ఉంది కదా. నా మనస్సాక్షి చెప్పినట్టుగా చేశాను, అది నీ కోసమే కదా, నీ కష్టంలో తోడుగా ఉండాలని కదా నేను అలా చేశాను. మరి నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోతే ఎలా అని అంటుంది ప్రేమ. మాట్లాడితే నీ కోసం అని అంటున్నావు, నా కోసం జాబ్ చేయమని నేను అడిగానా అని అంటాడు ధీరజ్. అండగా ఉండడం అంటే అడిగి చేసేది కాదు, మన అనుకున్న వాళ్ళ కష్టం తెలుసుకుని చేసేది అని అంటుంది ప్రేమ. ఆ మాటతో ధీరజ్, ఏహే ఆపు, అయినా నా కష్టానికి అండగా నిలవాల్సిన అవసరం నీకేంటి అని అంటాడు. దాంతో ప్రేమ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నీ గురించి బాధ నాకు కాకపోతే ఎవరికి ఉంటుంది? మీ నాన్న బాధపడుతున్నారని ఒక కొడుకుగా నువ్వు ఆలోచిస్తున్నట్టే నా భర్త కష్టపడుతున్నారని ఒక భార్యగా నేను కూడా ఆలోచిస్తాను కదా. మీ నాన్న గురించి ఒక కొడుకుగా నీకు బాధ ఉన్నట్టే నా భర్త గురించి నాకు కూడా బాధ ఉంటుంది కదా. మీ నాన్నపై నీకు ఎంత ప్రేమ ఉందో నీ మీద నాకు కూడా అంతే ప్రేమ ఉంది అని అంటుంది ప్రేమ. ఆ మాటతో షాక్ అవుతాడు ధీరజ్. ఏంటి, ఏమన్నావు అని అడుగుతాడు. ఆవేశం నుంచి కాస్త కోలుకున్న ప్రేమ, అంటే ఇద్దరం కలిసి ఓ బంధంలో బతుకుతున్నప్పుడు నాకంటూ ఉంటుంది కదా అని అంటుంది ప్రేమ. మా అమ్మ చెప్పినందుకే నీ మెడలో తాళి కట్టాను కాబట్టి జస్ట్ నువ్వు పేరుకు మాత్రమే భార్యవి, అంతే తప్ప నీ మీద ప్రేమ కానీ ఇష్టం కానీ ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్తాడు ధీరజ్. ఆ మాటతో ప్రేమ, ఏంట్రా ఏమన్నావు అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంది. అవును, మన మధ్య ఏ బంధం లేదు, నీ మనసులో నాపై ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు అనవసరం, కానీ నా మనసులో నీపై ఉన్న అభిప్రాయం మాత్రం ఇదే. ఈ రూమ్ లో ఈ కుర్చీ ఎలాగో ఆ టేబుల్ ఎలాగో నువ్వు అంతే, వాటిని నేను ఏ విధంగా అయితే ఒక వస్తువులా చూస్తున్నానో అంతే కదా. నీ మనసులో నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు కదా, మరి అయితే నా కోసం నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు? నేనంటే నీకు ఇష్టం కానీ ప్రేమ కానీ లేనప్పుడు నా కోసం ఎందుకు అంత కష్టపడుతున్నావు? అసలు నీకు ఏ హక్కు ఉందో చెప్పు అని అంటుంది ప్రేమ. తాళి కట్టాను కదా, బాధ్యత ఉంటుంది కదా, తప్పదు, దాన్ని నువ్వు అడ్వాంటేజ్ గా తీసుకొని ఏదేదో ఊహించుకోకు, మా నాన్నపై నాకున్న ప్రేమతో కంపేర్ చేసుకోకు అని అంటాడు ధీరజ్.